ఒక షాకింగ్ అప్డేటు, ఒక షేకింగ్ అప్డేటు 2 అప్డేట్లు అట్నే ప్రోమో వచ్చింది కదా! ప్రోమో గురించి మాట్లాడుకుందాం. అసలు ఈరోజు ఏం జరగబోతుంది అండ్ లైవ్‌లో ఆల్రెడీ సుమన్ అన్న తన పాయింట్స్‌ని సంజనక్కకి షేర్ చేసిండు. అక్కడ ముందు ఎనకాల జరిగిన డిస్కషన్స్ ఏంది అన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది వీడియో. లాస్ట్ దాకా చూడుర్రి. అండ్ ఒక పర్సన్‌ని తీసేయమంటే దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. అవి కూడా కొన్ని చూసిన. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ భరణి అన్న స్పోర్టివ్‌నెస్ గానీ, భరణి అన్న నిజాయితీ గానీ, భరణి అన్న బిహేవియర్ గానీ ఈరోజు మార్నింగ్ నుంచి చూస్తుంటే లైవ్ అంతా వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంప్రెసివ్. భరణి అన్నలో ఈ యాంగిల్ని డిమాండ్ పౌండ్లో ఈ యాంగిల్ని మనం ముందు నుంచి చూస్తుంటే విన్నర్ కంటెస్టెంట్ ఎప్పుడో మారిపోయాడు. మనకు దిక్కు లేక ఎవరో ఒకరు ఉన్నదే దిక్కు దొరికిన కాడికే ఏదో ఒకటి అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాల్సి వచ్చింది తప్ప ఇప్పటికీ నిజం చెప్పాలంటే ఇప్పటిదిప్పుడు మార్పు జరగాలంటే కష్టం. కానీ అసలు ఇలా భరణి అన్నని మనం ముందు నుంచి చూస్తుంటే ఈ బాండింగ్లు గీడింగ్లు అన్నీ పక్కన పెట్టి నీతి నిజాయితీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈక్వల్ ఆపర్చునిటీ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో తను ఆలోచించే విధానాన్ని మనం ముందు నుంచి చూసినట్టయితే భరణి అన్న విన్నర్ కంటెస్టెంట్ అయ్యేటోడు. డిమాండ్ పవన్ని రీతుతో ట్రాక్ కాకుండా ఇలా ఇప్పుడున్న కామిక్ యాంగిల్లో, ఇప్పుడున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో చూస్తుంటే లిటరల్లీ ఎప్పుడో విన్నర్ లిస్ట్లో చేరిపోయేటోడు అని అనిపించింది. సరే ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ కొట్టు కొట్టావు కదా, ఓకే రైట్, సంతోషం. సరే ఇప్పుడు మనం అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ మనం పొద్దుగాల చెప్పుకున్న అప్డేట్స్, నిన్న మనం ఇన్న అప్డేట్స్ అన్నీ కూడా కొన్ని రాంగ్ అయినాయి. అదేంటంటే సంజన అక్క ఓట్ అప్పీల్ చేసుకుంది అనేది రాంగ్ అప్డేట్. సంజన అక్కకి ఓట్ అప్పీల్ ఛాన్స్ రాలేదు. బికాజ్ తను టాప్లో నుంచి సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అండ్ టాప్లో నుంచి సెకండ్ ప్లేస్లో ఉన్నా కానీ ఓట్ అప్పీల్ ఛాన్స్ ఉంటుంది కదా. ఆల్రెడీ తనుజ ఓట్ అప్పీల్ చేసుకుంది కదా. మరి సెకండ్ ప్లేస్లో ఉన్నోళ్ళు ఎవరు అంటే తనుజ ఎందుకు సెకండ్ ప్లేస్లో ఉంది? తనుజ అండ్ సంజన పోయి జనాలతోటి మళ్ళీ ఆడియన్స్ తోటి మళ్ళీ ఇంటరాక్ట్ అయినప్పుడు జనాలు ఎందుకు సంజనాన్ని సెలెక్ట్ చేసుకోకుండా తనుజాని సెలెక్ట్ చేసుకున్నారు? తనుజ ఆల్రెడీ ఓట్ అప్పీల్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏమైంది? అసలు లోపలికి ఎందుకు తనుజ ఫ్యాన్స్ని మాత్రమే పంపుతారు అన్నీ మాట్లాడుకుందాం, డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా? రైట్. అసలు ఏం జరిగిందంటే అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు నిన్న మనకి ఎపిసోడ్ ఎండింగ్కి స్కోర్స్ ఎట్లున్నాయి? భరణి అన్నకి 230 స్కోర్ ఉంది, తనుజాకి 220 స్కోర్ ఉంది, ఇమాన్యుల్కి 170 ఉంది, డిమాండ్ పవన్కి 150 ఉంది, సంజనాక్కకి 140 ఉంది, సుమన్ శెట్టి అన్నకి 100 ఉంది స్కోర్. ఓకే, ఇలా పొద్దుగాల ఏం చేసిందంటే బిగ్ బాస్ మామ పొద్దుగాల ఒక సీన్ జరిగింది చెప్తా. భరణి అన్న ఎందుకు సంజనక్కకి ఈ అమౌంట్, ఈ పాయింట్స్ ఇవ్వాలని సుమన్ అన్న అడిగిండు అని అంటే, పొద్దున అన్న టాస్క్లోంచి నిన్నే తీసేస్తారన్న, అందరు కలిసి నిన్నే ఆడకుండా చేస్తారు, ఎందుకంటే నువ్వే టాప్లో ఉన్నావు కాబట్టి. ఆల్రెడీ నన్ను తీసేసారు. అండ్ అట్లనే మన ఇద్దరు టాప్లో ఉన్నందుకని చెప్పి ఇద్దరు ఇమాన్యుల్ అండ్ డిమాండ్ పవన్ని తీసేసినాం కాబట్టి ఇప్పుడు తనుజన్ అయితే వాళ్ళు తీసేరన్న, ఖచ్చితంగా నిన్ను కానీ సుమన్ అన్నను కానీ తీసేస్తారు, ఇది పక్కా అని డిస్కషన్ చేస్తుంటే భరణి అన్న నుండి ఏదైతే అది అవుతుంది, నాకేం ప్రాబ్లం లేదు, నువ్వు అవన్నీ మాట్లాడకు, నాతో డిస్కస్ కూడా చేయకు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, నేను ఏం అనుకుంటున్నానో నాకు తెలుసు, ఎట్లా మూవ్ చేయాలి అనేది కూడా నాకు తెలుసు అని అంటాడు. అన్న తర్వాత సుమన్ శెట్టి అన్నతోటి సంజనక్కతోటి కూడా ఒక మాట అంటాడు. ఇక్కడ నేను తనుజ ఆడియన్స్ని కలిసినాం, హ్యాపీ, వెరీ హ్యాపీ. ఇమాన్యుల్ డిమాండ్ పవన్ కూడా ఆడియన్స్ని కలిసిరు, వాళ్ళు వెరీ హ్యాపీ. ఇక్కడ ఆడియన్స్ని కలవంది ఇద్దరే, సుమన్ అండ్ సంజన. మీరిద్దరు మాత్రమే ఈరోజు ఆడియన్స్ని కలవాలి, అదే నా బాధ్యత, అదే నా పాయింట్, నేను అదే చేస్తా అని చెప్పి అన్నాడు. నాకు అక్కడనే భలే నచ్చిండు. ఈ నిర్ణయాన్ని ఇట్నే ఉంచిండు. ఆ తర్వాత మనకి ఇందాక లైవ్లో టాస్క్ స్టార్ట్ అయ్యే ముందు బిగ్ బాస్ మా అందరినీ కూర్చున్నావు అని చెప్పి ఇందులో అప్డేట్స్ అని కలిపి చెప్తున్నా, ఈనాడు జాగ్రత్తగా. ఇక బిగ్ బాస్ మా అందరినీ పిలిచి కూర్చుని పెడతాడు కదా, సోఫాలో కూర్చొని అన్నాడు. కూర్చున్న తర్వాత బిగ్ బాస్ డైరెక్ట్ సుమన్ అన్న అని పిలిచిండు. సుమన్ అని పిలిచిండు. బిగ్ బాస్ అని అంటే ఇప్పుడు ఏం చేద్దామంటావు అని అన్నాడు. బిగ్ బాస్ మీరే చెప్పాలి బిగ్ బాస్ అని అన్నాడు. ఓకే, స్కోర్ బోర్డులో అందరికంటే లీస్ట్ స్కోర్తో ఉన్న కారణంగా సుమన్ని ఈ రేస్ నుంచి తొలగిస్తున్నాం, మొత్తం ఈ టాస్క్ నుంచి తొలగిస్తున్నాం అని చెప్పాడు. చెప్పగానే సుమన్ అన్న కన్నాలో చిక్కని నీళ్ళు తిరగడం స్టార్ట్ అయినాయి. ఒరి అమ్మ, నన్ను పిలిచిండు, మజాక్లో లేపినట్టు పుసుకున్న టాస్క్లో నుంచి తీసేసిన ఏందన్న ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఎంబటే సుమన్, ఇప్పటికే నీ దగ్గర ₹1,00,000 ప్లస్ 100 పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఆ పాయింట్స్లో సగం, అలాగే ఆ డబ్బుల్లో సగం ఎవరికైనా మీరు ఇవ్వచ్చు అని చెప్పిండు, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పిండు. అది మీ ఇష్టం అని చెప్పాడు. టైం ఇస్తున్నా ఆలోచించుకోకుండా అనగానే సుమన్ అన్న ఏడవడం స్టార్ట్ చేసింది. కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. ఇట్లా కళ్ళు తుడుచుకుంటా ఉంటే భరణి అన్న పక్కన ఏడుస్తాడు కదా, చూస్తుంటే హార్ట్ మెల్టింగ్ అనిపించింది. అబ్బా, అరే భరణి అని అంటాడు తెలుసా, ఇట్లా అంటుంటాడు, ఇట్లా గారుతూ ఉంటాయి నీళ్ళు గారుతుంటే, సుమన్ నిన్ను సంజనాని ఆడియన్స్ ముందు నిలబెట్టాలనేది ఒక కోరిక ఉండే, ఒక్కటి ఉండే సుమన్, నేను ఎట్లా ఆడియన్స్ ముందు నిలబెట్టాలనుకున్నా సుమన్, సారీ అన్న సుమన్ అన్న, సారీ అన్న అంటాడు. అంటే నువ్వేం చేసినావు అన్న ఊక అని చెప్పి ఇద్దరు ఏడుస్తా అంటే లిటరల్లీ మన కళ్ళెంబడి నీళ్ళు తిరుగుతాయి. అబ్బా,
వాళ్ళిద్దరి లంబు జంబు ఫ్రెండ్షిప్ అంటారు కదా, అది నిజంగా ఒక హార్ట్ మెల్టింగ్, హార్ట్ ఫెల్టింగ్ అద్భుతమైన ఫ్రెండ్షిప్ బాండ్ అయితే కుదిరింది వాళ్ళిద్దరికి. చాలా మంచిగా అనిపించింది చూడడానికి. ఒక రకమైన ఎమోషన్ ఇద్దరు బాధపడుతుంటే. పక్కన కళ్యాణ్, నాకు ఇక్కడ కళ్యాణ్ అస్సలు నచ్చంది ఏం తెలుసా, కళ్యాణ్ టూ మచ్ కమర్షియల్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూపిస్తుండు. ఎందుకు ప్రతిసారి కళ్యాణ్ అంటున్నావు అంటే, అక్కడ లైవ్ చూడండి అట్నే బిహేవ్ చేస్తుండు. టక్కన కళ్యాణ్ అక్కడి నుంచి లేచి సుమనన్న ఏడుస్తూ ఉంటాడు, బర్ణన్న వస్తాడు, అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. బెడ్రూమ్కి పోయి ఫేస్ క్రీము ఏదో రాసుకుంటూ ఉంటాడు. చక్కగా ఆయన పని ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత అక్కడ తనుజ వస్తే బర్నీ అన్నకి ఇస్తారంటావు కదా పాయింట్స్ అని చెప్పి తనుజ అంటుంది. అనగానే ఇస్తాడు. డిమాన్ గాడికి వస్తే బెటర్ ఏమో, వాడి లీస్ట్లో కనబడుతున్నాడు, డెమాన్ గాడికి వస్తే బెటర్ అని చెప్పి అన్నాడు. డెమాన్ గాడు అడిగితే బాగుంటుంది అన్నట్టుగా అన్న తర్వాత అక్కడ తర్వాత కొద్దిసేపటికి ఇమాన్యుల్ పోయి, సునన్న ఏం కాదన్నా, ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు అన్నా, ఇప్పుడు మన ఇది నామినేషన్ నుంచి సేవింగ్ మాత్రమే, ఇప్పుడు నామినేషన్ల నుంచి నువ్వు సేవ్ కాకుండా నామినేషన్లో ఉంటావు అన్న, ఇది పెద్ద ప్రాబ్లం లేదు, ఇక్కడనే ట్విస్ట్ ఉంది నేను చెప్తా, లాస్ట్ దాకా చూడరు మీరు, ట్విస్ట్కి మైండ్ బ్లాక్ అవుతుంది మీకు, రైట్. ఏం కాదన్నా నువ్వు ఏడవకన్నా అని చెప్తాను. ఆ తర్వాత ఇక్కడ తనుజ కూడా ఏడవకన్నా, అందరం నామినేషన్లో ఉంటాం, సుమ్ము డార్లింగ్ ఎందుకు డార్లింగ్, అందరం నామినేషన్లో ఉంటాం సుమ్ము, అస్సలు ఫీల్ కాక సుమ్ము, ఏం కాదు సుమ్ము, ఎవరో ఒక్కరు టాస్క్లో గెలిచిన వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది, మిగతా వాళ్ళందరూ నామినేషన్లో ఉంటాం సుమ్ము, ఏం ప్రాబ్లం లేదు సుమ్ము అని చెప్తా ఉంటారు. సుమనన్న నిన్ననే అన్నాడు, ఎట్లాగో నేనే ఎలిమినేట్ అవ్వబోతున్నా, డబుల్ ఎలిమినేషన్లో ఖచ్చితంగా నేను ఎలిమినేట్ అయిపోతా అన్నట్టుగా సుమనన్నకు ఒక క్లారిటీ కూడా ఉంది. అందుకని చెప్పి భయం అయిపోయింది, ఇప్పుడు టాస్క్లోంచి వెళ్ళి కూడా తీసేసారంటే ఆపర్చునిటీ పోయినట్టు కదా అన్న ఫీలింగ్లో ఉన్నాడు. అక్కడ భార్యని అన్న ఓదారుస్తుండు, అక్కడ వచ్చి సంజన గారు అందరూ అక్కడ కూర్చుని ఉంటారు. ఆ పాయింట్స్ని ఎవరు అడుగుతలేరు, కానీ అందరూ మాట్లాడుకుంటున్నారు. డిమాండ్ పవన్ ఇమాన్యుల్తో చెప్తా ఉన్నాడు, ఇమాన్యుల్ డిమాండ్ పవన్తో మాట్లాడుకుంటున్నారు, ఖచ్చితంగా భరణి అన్నకి ఇస్తారా, భరణి అన్నకి ఇవ్వద్దురా, ఎవరికి ఇచ్చినా కానీ భరణి అన్నకి ఇచ్చిందంటే భరణి అన్నని అందుకోలేము, ఎందుకంటే భరణి అన్నకు 230 స్కోర్ ఉంది, ఇప్పుడు ఈయన దానిలోకి 50 ఇస్తే 280 అవుతుంది. సో భరణి అన్న కనుక ఇచ్చిండా, ఇప్పుడు భరణి అన్నని అందుకోవడానికి మనం 3 టాస్కులు భరణి అన్నని ఆపి మనం 100 గేమ్లు ఆడాల్సి వస్తుందేమో, అసలు మనం చేరలేము, అది సిచ్యువేషన్ ఉంది అంటాడు. ఎందుకంటే ఇమాన్యుల్ దగ్గర 170 ఉంది, అక్కడ 300 దగ్గరలో ఉంటుంది, కాబట్టి 170 నుంచి 300 కొట్టాలంటే 2 గేమ్లు గెలవాల్సి వస్తుంది అని చెప్పి మనోడు 2 గేమ్లు గెలిచినా కాదు అన్న పాయింట్లో ఉంటాడు. 2 గేమ్లలో 100 కొట్టినా కానీ కాదు కదా, 370 అవుతుంది, కానీ అన్నకి ఇక్కడ ఇప్పుడు ఇస్తే కనుక బాగా అంటే 3 గేమ్లు కొట్టాలి కదా అన్నట్టుగా డిస్కషన్ జరుగుతుంది 100 స్కోర్ తోటి. సో ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఇమాన్యుల్ అంటాడు, అన్నకి లక్ష ఇచ్చింది నేను, ఒకవేళ నాకు ఇవ్వకపోతే అంతకంటే దౌర్భాగ్యం లేదు చెప్తున్నా, అన్నకి లక్ష ఇచ్చింది నేనే అని అంటే ఇమాన్యుల్ అంటాడు, నువ్వు లక్ష ఇచ్చినానంటే ఆయన 1,50,000 ఇచ్చినా అంటాడు రా, నీకు అర్థమవుతుందా అంటే అప్పుడు కాంప్రమైజ్ అని, అప్పటిదాకా నేను లక్ష ఇచ్చిన పాయింట్లో ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న తర్వాత 1,50,000 పట్టుకొచ్చి డిమాండ్ భవన్కి ఇచ్చింది కదా, అది మర్చిపోయాడు, నాకు నేను లక్ష ఇచ్చిన అంటాడు. ఆ తర్వాత ఇమాన్యుల్ అట్లా అంటాడు అన్నట్టు, అనగానే సైలెంట్ అయిపోతాడు ఇక డిమాండ్ భవన్. ఆ తర్వాత ఇక్కడ ఏడుస్తూ ఉంటాడు కదా, ఇక్కడ సుమనన్న భరణి అన్న పట్టుకొని బయటికి వెళ్ళి తీసుకుపోయి మాట్లాడుతూ ఉంటాడు అన్నట్టు. అక్కడ సోఫా దగ్గర నుంచి తీసుకొని వెళ్ళిపోయి ఇమాన్యుల్ సుమనన్న అంటాడు, అన్న నాకెవరు లేరన్నా, మీరు తప్ప ఇక్కడ ఎవరు లేరన్నా అని చెప్పి ఎక్కి ఏడుస్తూ ఉంటాడు, తుడుచుకుంటూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు. టక్కన పోయి ఉరికిపోయి పట్టుకుంటాడు, భరణి అన్న పట్టుకొని అది చేసుకుని ఏడుస్తూ ఉంటాడు. సుమనన్న ఏం కాదన్నా, ఏం ప్రాబ్లం లేదన్నా, నీ ఇష్టం అన్న, అమౌంట్ అదంతా కూడా నీ ఇష్టము, కానీ ఒకటి ఆలోచించన్నా, నాకు ఒక ఆలోచన వచ్చింది అని చెప్పి అంటాడు. నువ్వు చేసిన సాయం అనేది ఒకరికి ఉపయోగపడాలి, నేను చెప్పింది నువ్వు చేసిన సాయం అనేది ఒకరికి ఉపయోగపడాలి, నాకు ఓకే, ఇప్పుడు నాకు ఇచ్చినా ఓకే, కానీ చెప్తున్నా ఒకరికి ఉపయోగపడాలి అనగానే, అన్న బిగ్ బాస్ మిమ్మల్ని తీసేస్తున్నాం అనగానే నాకు వచ్చిన పేరు మీరే అన్న, నాకు ఇక్కడ ఎవరు లేరన్న మీరు తప్ప అని చెప్పి సుమనన్న అంటాడు. అనగానే నా ఆలోచన చూడు, ఒక్కసారి ఆలోచించు, నాకు ఉపయోగపడుతుంది కరెక్టే, కానీ ఇంకొకరికి కూడా ఉపయోగపడుతుంది అని అంటాడు. అనగానే లాస్ట్లో ఉన్న సంజన గారు అని చెప్పి సుమనన్న అంటాడు. అనగానే లాస్ట్లో ఉన్న వ్యక్తికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, అర్థమైందా, నేను తనుజ ఆల్రెడీ వెళ్ళాం, ఇద్దరిగా వెళ్ళాం, డిమాండ్ పవన్ అండ్ ఇమాన్యుల్ కూడా వెళ్ళిండు, ఇప్పుడు నువ్వు వెళ్ళడానికి ఛాన్స్ లేదు, కానీ సంజన గారికి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది కదా, మనం ఆ ఛాన్స్ని పెంచితే తనన్న ఆడియన్స్తో మాట్లాడుతుంది కదా అని చెప్పి అంటాడు. అనగా నాకు భరణి అన్న చూస్తుంటే ఏంది, మానవత్వం పరిమళించిన మంచి మనిషికి స్వాగతం అన్న ఫీలింగ్ ఆ పాట వస్తుంది బ్యాక్గ్రౌండ్. నాకు ఊరి అమ్మ ఏంద్రా నాయన ఇట్టున్నాడు మనిషి, మరి ఇన్ని రోజులు మనం అబ్జర్వ్ చేయలేదా ఈ మనిషిని అన్న ఫీలింగ్ వచ్చింది. ఇంకొకరికి ఉపయోగపడుతుంది కదా, లాస్ట్లో ఉన్న వ్యక్తికి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం కదా అని అంటాడు. ఇప్పుడు సింపుల్గా ఈయనకి ఇమ్యూనిటీ రావాలి అని చెప్పి నా దగ్గర 230 ఉంది, ఈయనది ఒక 50 వస్తుంది, నాకు మస్తు బెనిఫిట్ అవుతుంది, ఇంకొక గేమ్ ఆపిన ఇంకో గేమ్ ఆడినా కానీ కథం అయిపోద్ది కదా అన్న ఫీలింగ్లో తీసుకోలేదు ఆయన. సంజనకి ఇచ్చేద్దామా, ఆమె దగ్గర 0 కూడా ఉంది కదా, ఆమె దగ్గర అమౌంట్ కూడా 0 ఉంది,
మనం అప్పుడు 0 అప్పుడు కూడా మనం 50,000 అప్పుడు కూడా ఎవరైనా చేయలేదు. కాబట్టి ఇప్పుడు ఆపర్చునిటీ దొరికినప్పుడు మనకు ఆ 50,000 ఆమెకు పంపిస్తే బాగానే ఉంటుంది కదా! ఇప్పుడు పాయింట్స్ వైజ్ కూడా కాకపోయినా ఈ 50,000 ఆమెకు ట్రాన్స్ఫర్ అయినట్టు కూడా ఉంటుంది కదా! న్యాయంగా ఉంటుంది కదా అని అంటాడు. అనగానే సరే అన్న, కరెక్టే అన్న అని చెప్పి అంటాడు. సరే అని చెప్పి ఫిక్స్ అవుతాడు. మనకు అక్కడ కట్ చేస్తారు. సుమనన్న సంజనక్క దగ్గరికి పోయి మాట్లాడింది. సంజనక్క ఏడ్చింది. నాకు అడగాలంటే మొహమాటం అన్న, ఎట్లా అడగాలనో అర్థం కాదన్న అని ఏడుస్తుంది చూడు. అదంతా మనకు ప్రోమోలో ఉంది కదా. సో అది అక్కడ జరిగింది కానీ మనకు అది లైవ్లో చూపించలేదు. కట్ చేస్తే అక్కడ నుంచి వెళ్ళి సుమనన్న వాళ్ళంతా లోపలికి వస్తారు. అక్కడ కళ్యాణ్ ఆల్రెడీ బయటకు వస్తాడు. కళ్యాణ్ బయటకు వచ్చి అరే డిమాన్ నువ్వు అడిగినావా, అడగపోయినావు అని చెప్పి స్టైల్గా ఇట్లా పోతాడు. మనోడు పోయి అడిగినట్టున్నాడు. అది మనం కట్ చేస్తారు. కట్ చేస్తే కళ్యాణ్ లోపలికి వచ్చి డిమాన్ పవన్తో ఇమాన్యుల్తో అంటాడు, అన్న బర్నీ కాదన్న సంజన గారికి ఇస్తారంట అనగానే సంజన గారికి ఇస్తే ఓకేరా, నో ప్రాబ్లం రా, సంజన గారికి ఇస్తే ఏముందిరా, నో ప్రాబ్లం. ఎందుకంటే సంజన లీస్ట్లో ఉంది, 140 ఉంది. ఇప్పుడు 50 వచ్చినా 190 అవుతుంది కదా, అంతే కదా, మనం ఈజీ కొట్టేయచ్చులే, ఒక గేమ్ ఆడేస్తే మనం గెలిచేస్తాం కదా అనేది ఇమాన్యుల్ కాన్సెప్ట్ ఉంది. కాబట్టి సంజన గారికి ఇస్తే ఓకేలే. ఒకరైనా డిమాండ్ పవన్ ఉండి నేను లిస్ట్ అవుతా, వాడే లిస్ట్ అవుతాడు, అవును వాడే లిస్ట్ అవుతాడు, కానీ ఓకే మరీ బర్నీ అన్నకి ఇస్తే కష్టమయ్యేది, కానీ బర్నీ అన్న కాకుండా ఎవరికి ఇచ్చినా ఓకేరా అని చెప్పి అంటాడు. ఆ తర్వాత బర్నీ అన్నకి ఇస్తేనే కష్టం, మిగతా ఎవరికి ఇచ్చినా ఓకే. ఆ తర్వాత ఇమాన్యుల్ కళ్యాణ్ ఇమాన్యుల్ ఏమనుకుంటాడట అంటే బర్నీ అన్నకు కానీ తనుజకు కానీ ఇస్తాడు అనుకున్నాడట. కానీ తనుజకి ఇవ్వకుండా సంజన గారికి ఓకే పర్లేదు, ఇవ్వడం మంచిదేలే, నథింగ్ టు వరీ, ఆమె కూడా 0 ఉన్నాయి కదా, అమౌంట్ 50,000 ఇచ్చినట్టు కూడా ఉంటుందిలే, బాగుంటుందిలే అన్నట్టుగా అంటాడు. బిగ్ బాస్ పిలుస్తాడు. మళ్ళీ బిగ్ బాస్ పిలిచి కూర్చోండి, ఎవరికి ఇస్తున్నారు అమౌంట్ అని చెప్పి సుమనన్న అడుగుతాడు. అడిగితే సుమనన్న వచ్చేసి అక్కడ అందరూ అప్రోచ్ అయ్యేది అయితేనే ఉంటారు, ఒకవేళ చూడు నాకు వీలైతే నాకు ఇవ్వు అన్నట్టుగా అప్రోచ్ అయితేనే ఉంటారు. సరే ఇక్కడ తనుజ అంటది 100 మార్కులు, 100 పాయింట్స్ అంటది. 100 పాయింట్స్ ₹1,00,000 అంటే 100 పాయింట్స్ ₹1,00,000 కాదమ్మా, అందులో సగమే అని చెప్పిండు కదా బిగ్ బాస్. సగమా? కాదు సగం కాదంటే సగమే అని చెప్పిండంటే ఓ సగమేనా అంటే వారిని నుండి అదే ఇచ్చేసిన తర్వాత అందరూ అప్లోడ్ చేస్తారు, సూపర్ అన్న కరెక్ట్ డెసిషన్ తీసుకున్నారని చెప్పి సంజన అక్క కూడా ఫుల్ ఎమోషనల్ అయిపోతుంది. ఆ తర్వాత బర్నీ అన్న ఇమాన్యుల్తో బర్నీ అన్న సోనన్నతో మాట్లాడుతూ ఉంటాడు. మంచి డెసిషన్ తీసుకున్నాం, మనమైతే మంచి డెసిషన్ తీసుకున్నాం, పక్కన వాళ్ళ గురించి కూడా ఆలోచించి కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాం అని చెప్పి వాళ్ళిద్దరు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ బర్నీ అన్న అంటాడు, ఇఫ్ ఇన్ కేస్ సంజన లీస్ట్లోకి వచ్చింది, తన పాయింట్స్ని సగం షేర్ చేయాలంటే మనకు షేర్ చేస్తుందా అని అంటాడు. అంటే చేయడన్నా అంటాడు. చేయదన్నా అనగానే ఆయన మనకి చేయదు, ఇమాన్యుల్కి చేస్తుంది చూడు, ఇమాన్యుల్ కాకపోతే డిమాండ్ పవన్కి చేస్తుంది, మన దాకా రాదా అమౌంట్ అని చెప్పి అంటాడు. కానీ ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా సంజనక్క వీళ్ళకే చేస్తుంది, బర్నీ అన్నకే చేస్తుంది అవసరమైతే. ఆ తర్వాత మనకి టాస్క్ నుంచి ఒకరిని తీసేయాలి, ఒకరిని తీసేసి నెక్స్ట్ గేమ్కి పోవాలి అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు స్కోర్స్ అప్డేటెడ్ స్కోర్స్ చెప్పేస్తా. అప్డేటెడ్ స్కోర్స్ ఏంటంటే సుమనన్న పాయింట్స్ సంజనక్కకు వచ్చినాయి కాబట్టి సంజనక్క దగ్గర 140 + 50 190 అయింది, 190 ఉంది. మిగతా వాళ్ళందరూ అట్నే ఉన్నాయి. లీస్ట్లోకి డిమాండ్ పవన్ వచ్చింది ఇప్పుడు. ఓకే, అయితే నెక్స్ట్ గేమ్ స్టార్ట్ అయింది. గేమ్లోకి ఒకరిని తీసేయాలి అన్నప్పుడు డిస్కషన్స్లో ఏంటంటే తనుజ కూడా టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తా అంటే టాప్లో ఎవరు బర్నీ అని ఉన్నాడు. టాప్లో ఉన్న వాళ్ళని కాదమ్మా, టాప్లో ఉన్న వాళ్ళని తీసేస్తానన్నా అంటది. అంటే టాప్లో ఉన్న వాళ్ళని కాదమ్మా, ఆలోచించు, ఇంకేదైనా ఆలోచించు, డిమాండ్ పవన్ స్ట్రాంగ్ ప్లేయర్, అతను తీసేద్దాం అని జస్ట్ మరీ సీరియస్గా అడగడు, మరీ గట్టిగా అడగడు, తను కూడా ఆలోచించే ఉంటాడు. పోన్లే నాకు ఆల్రెడీ జనాలను అయితే కలిసిన కదా, ఆడియన్స్ని అయితే కలిసిన కదా అన్న ఫీలింగ్లో ఉంటాడు అన్నట్టు. లాస్ట్లో షాకింగ్ అప్డేట్ అని చెప్తున్నాను కదా, ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు. వెయిట్ చేయండి, కొద్దిసేపట్లో చెప్పేస్తే ఇక అయిపోయింది అప్డేట్స్. సో ఇక్కడ అయిపోయింది కదా, ఈ స్కోరు లీస్ట్లోకి డిమాండ్ పవన్ వచ్చిండు 190కి సంజనాక వచ్చింది 170. అంటే ఇప్పుడు బర్నీ అన్నకు 230, తనుజాకి 220, సంజనాకకి 190, ఇమాన్యుల్కి 170, డిమాండ్ పవన్కి 150. ఇది ఆర్డర్లో ఉంది. నెక్స్ట్ గేమ్కి టాప్లో ఉన్న వాళ్ళని తీసేయాలని చెప్పి బర్నీ అన్నని తీసేస్తారు. ఇక్కడ ఇమాన్యుల్కి డిమాండ్ పవన్ వీళ్ళకి కూడా ఏముంటుందంటే పాయింట్, టాప్ ఇప్పుడు టఫ్ ఇచ్చే ఫైట్, అంటే ఫైట్ ఎవరు టఫ్ ఇస్తారు వాళ్ళని తీసేయాలనే ఒక కాన్సెప్ట్ ఉందన్నట్టు వీళ్ళకి. బర్నీ అన్నతోటి మనం గెలిచి ఆడి గెలవడం కంటే సంజనక్కతోటి తనుజతోటి ఆడి గెలవడం ఈజీ కదా అన్న పాయింట్ వాళ్ళకు ఉందన్నట్టు. అదొకటి ఉంది మనసులో, అందుకని చెప్పి మళ్ళీ బర్నీ అన్నని తీసేసారు. సో బర్నీ అన్నని ఇక్కడ తీసేస్తే బర్నీ అన్న ఓకే అంటే నువ్వు సాక్రిఫైస్ చేసినావా ఇప్పుడు అన్నట్టుగా అంటారు అనమాట. తనుజ వాళ్ళు అంటారు, అంటే సాక్రిఫైస్ కాదమ్మా, మీ పాయింట్స్ బట్టే తీసేసారు, నేను సాక్రిఫైస్ చేయలేదు అంటాడు. కానీ సాక్రిఫైస్ చేసిండు అన్నట్టు, ఇండైరెక్ట్గా సాక్రిఫైస్ చేసిండు. ఇప్పుడు సంజనాకి ఒక గేమ్ ఆడుకుంటే కనుక స్కోర్ వస్తే ఆమె ఓట పిలికిపోతుంది కదా, ఇట్లాంటి పాయింట్స్ ఉన్నాయి. రైట్, ఆ తర్వాత మనకి టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో బర్నీ అన్న లేడు, సంజన, తనుజ, ఇమాన్యుల్, డిమాండ్ పవన్. మనం లాస్ట్ ప్రోమోలో చూసినాం కదా, అదే బాల్ వేస్తే బాల్ కిందికి జర్రని జారుతుంటే స్లైడర్లో గిట్లా కొడితే అక్కడ ఎగిరిపోయి సీసా మీదకి వెళ్ళి బాల్ జారుతుంది, గిట్లా అనగానే ఎగిరి ఇది జోక్ కాదనే టాస్క్, జోకర్ మీద వాడాలి. సో ఇది టాస్క్. ఈ టాస్క్లో సంజన, ఇమాన్యుల్ వీళ్ళిద్దరు ఖతర్నాక్ ఆడిర్రు.
దాన్ పవన్ అండ్ తనుజ వీళ్ళిద్దరి కంటే సంజన ఇమాన్యుల్ సూపర్గా ఆడారు. ఇద్దరికి టై అయిపోయింది. ఇద్దరికి చెరొక 100 పాయింట్లు ఇచ్చిండు బిగ్ బాస్. చెరొక 100 పాయింట్లు ఇచ్చిన తర్వాత వీళ్ళ స్కోర్లు అమాంతంగా ఆకాశాన్ని దాకినాయి. సంజన అక్క దగ్గర ఆల్రెడీ 190 ఉన్నాయి. ఇప్పుడు 100 కలిసింది 290 స్కోర్ అయింది. ఎంత? 290 స్కోరు. అదే 170 ఉన్న ఇమాన్యుల్కి 100 యాడ్ అయ్యేసరికి 270 అయింది. టాప్లోకి వీళ్ళు జమ్మని దూసుకొచ్చారు. ఇప్పుడు ఆర్డర్ చూడండి. సంజన 290, ఇమాన్యుల్ 270, భరణి అన్న 230, తనుజ 220, డిమాండ్ పవన్ 150 ఉన్నారు. ఇప్పుడు మనకి ఇందాక వచ్చిన లాస్ట్ ప్రోమో ఉంది కదా, డిమాండ్ పవన్ని తీసేస్తున్నా అని చెప్పి బిగ్ బాస్ మామ అంటే ఆ స్కోర్ని తీసుకుపోయి డిమాండ్ పవన్ తనుజాకి 50% ఇచ్చిండు. అంటే 50% అంటే 295. అట్నే ఈయన దగ్గర ఉన్న అమౌంట్ ఎంత ఉంది? ఆమె ఆల్రెడీ 2 lakhs ఉంది కదా, ఈయన దగ్గర 1,50,000 ఉంది కదా, అందులో 75,000. 1,50,000లో 75,000 గమ్మతుందబ్బా. ఆయనకి 1,00,100 మార్కులు, ఈయనకి 150 మార్కులు, 1,50,000. భలే ఉంది కదా. అట్లా 75, ఇట్లా 75, 150, 150కి 75. సో 75,000 తనుజ అకౌంట్కి యాడ్ అవుతుంది. 2,75,000 తనకైంది. అండ్ తన స్కోర్ వచ్చేసి తనుజకి 220, సారీ ఎంత 220 ఉంది కదా, 220 + 75 295 అయింది. సో 295 స్కోర్ తనకైంది. కాబట్టి ఇప్పుడు టాప్లో ఎవరు వచ్చారు? 295 తోటి టాప్లోకి తనుజ వచ్చింది. సెకండ్ హైయెస్ట్ 290 తోటి సంజన అక్క ఉంది. అండ్ ఇమాన్యుల్కి 270, భరణి అన్నకు 230. ఇప్పుడు భరణి అన్న అందరికంటే లీస్ట్లోకి వచ్చేసిండు అనమాట. అర్థమైందా? భరణి అన్న లీస్ట్లోకి వచ్చిండు. మళ్ళీ బిగ్ బాస్ మామ ఏం చెప్పిండంటే నెక్స్ట్ టాస్క్ రాబోతుంది. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఒక పర్సన్ని తీసేయాలి అండి. ఈసారి మళ్ళీ టాప్లో ఉన్న తనుజని తీసేయాలి. హైలైట్ చూడరు, తనుజని తీసేయాలి. ఇక్కడ తనుజకి సపోర్ట్, అక్కకి సపోర్ట్ దొరుకుతుందా లేదా చూడండి. హైలైట్ తనుజకి సపోర్ట్గా ఇమాన్యుల్ నిల్చుంటా అంటాడు, కళ్యాణ్ నిల్చుంటా అంటాడు. వీళ్ళిద్దరు అయిపోయారా? ఇటు డిమాండ్ పవన్ నిల్చుంటా అంటాడు. ముగ్గురు అయిపోయారా? వాళ్ళు ముగ్గురి ఓటింగ్ ప్లస్ తనుజ ఓటింగ్, నలుగురిది అయిపోతుంది. కథం తనుజ, కళ్యాణ్, డిమాను, ఈమాను, ఈ నలుగురు మానవులు కలిసి భరణి అన్న టార్గెట్ చేసి భరణి అన్న తీసేస్తారు. ఇక్కడ సంజనక సుమన్ సపోర్ట్ చేసిన వర్కౌట్ కాదు. దట్స్ ఇట్, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. సో ఈ లెక్కన అంటే లేకపోతే మరి బిగ్ బాస్ మా ఇట్లా కూడా చెప్పుండొచ్చు, సుమన్ శెట్టి అన్న ఓటు చెల్లదు అని కూడా చెప్పుండొచ్చు. సుమన్ శెట్టి అన్న అవుట్ ఆఫ్ ద రేస్ అయింది కాబట్టి సుమన్ శెట్టి అన్న ఓటు వేయడానికి లేదని, డిమాండ్ పవన్ అవుట్ అయ్యింది కాబట్టి డిమాండ్ పవన్ ఓటు వేయడానికి లేదని చెప్పడంతో తనుజ, ఇమాన్యుల్, కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు ఓటింగ్ అంతా కూడా తనుజ సైడ్ నిల్చుంటుంది. అంటే తనుజకు సపోర్ట్గా ఉండి భరణి అన్నకి వేస్తారు. అటు వాళ్ళిద్దరు ఎవరు? సంజనక్క, భరణి అన్న వీళ్ళిద్దరు ఓటు మాత్రమే ఆపోజిట్లో సైడ్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా భరణి అన్న వెళ్ళిపోతాడు. వాళ్ళు ముగ్గురు ఒకటైపోతారు కదా ఆటోమేటిక్గా. ఇప్పటిదాకా మరి తల్లి బిడ్డ న్యాయం టాప్లో ఉన్న వాళ్ళు తీయాలి, టాప్లో ఉన్న వాళ్ళని తీయాలి అన్నోళ్ళు మళ్ళీ టాప్లో ఉన్న వాళ్ళు ఎందుకు తీయరు అంతే. వాళ్ళ లెక్క వాళ్ళకు ఉంటుంది. తెలిసిందే కదా కళ్యాణ్ గురించి, ఇమాన్యుల్ గురించి అర్థం చేసుకోవాల్సిందే. ఇమాన్యుల్ ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు, రైట్. సో ఈ లెక్కన భరణి అన్నని మళ్ళీ తీసేసారు. భరణి అన్న ఉంటే టఫ్ కాంపిటీషన్ అవుతుంది అన్న ఫీలింగ్ ఇమాన్యుల్కి ఉంటుంది. సో కళ్యాణ్ కూడా అది ఆలోచిస్తాడు, టఫ్ కాంపిటీషన్ అవుతుంది, అవసరం లేదు. సంజన మీద అయితే మనం ఈజీ గెలవచ్చు, కానీ మనం ఇబ్బంది పడతాం, లేకపోతే భరణి అన్నని పెట్టుకుంటే ఇబ్బంది పడతాం. సంజన మీద అయితే మనం ఈజీ గెలవగలుగుతాం అని అనుకుంటారు. అండ్ ఇమాన్యుల్ కూడా అనుకుంటాడు, నేను సంజన మీద, తనుజ మీద ఈజీగా గెలవగలుగుతాం, భరణి అన్న అయితే కష్టమైతే అనుకుంటారు. కానీ తనుజకి మరి తనుజ గేమర్, నాకు సపోర్ట్ చేసింది కాబట్టి నేను సపోర్ట్ చేస్తా అనే పాయింట్ మాట్లాడుతుంది కదా. ఆయన స్టాండ్ తీసుకున్నాడు, ఆయన నిల్చున్నాడు అంటాను నేను చెప్పి అదే భరణి అన్న ఫీల్ అవుతుంది చూడు ప్రోమోలో. అదే నేను తీసుకోలేదు స్టాండ్, నేను నిల్చోలేదు, ఎంత దారుణం అని మాట్లాడతాను. యాక్చువల్లీ సీజన్ మొత్తంలో ఎక్కువ శాతం స్టాండ్ తీసుకుంది భరణి అన్న, సెకండ్ ఇమాన్యుల్. అవునా కదా? భరణి అన్న కదా ఘోరమైన స్టాండ్ తీసుకుంది, అన్ని టాస్కులలో తన కోసం నిల్చుంది. ఇప్పుడు భరణి అన్న గుండెవాళ్ళు కదా, ఘోరంగా బాధపడ్డాడు. సో అదే చెప్తాను సంజనాకతోటి, స్టాండ్ తీసుకున్నాడంటే ఆయన, నేను తీసుకోలేదంటే స్టాండ్, ఈ హౌస్లో ఎవరు ఆమె కోసం ఎక్కువ స్టాండ్ తీసుకుంది అనే పాయింట్ మాట్లాడండి. ఇది అట్లుంటుంది అనమాట. నేను చెప్తున్నా కదా, ఒడ్డెక్కిన తర్వాత తెడ్డు తగలబెట్టే రకమని. ఒడ్డెక్కిన తర్వాత తెడ్డు కాలబెడుతుంది, దట్స్ ఇట్. అది మనకు ఉన్న సరే సీజన్ మొత్తం చూసినాం, అయినా ఫ్యాన్స్, ఫాలోవర్స్, పిచ్చోళ్ళు. సరే ఓకే రైట్. ఇక మనకి ఏమైందంటే ఇక్కడ అందరికంటే హైయెస్ట్ స్కోర్లో ఉన్న 295, సంజన అక్క 290, ఇమాన్యుల్ 270, భరణి అన్న 230. వీళ్ళలో భరణి అన్న తీసేసి వీళ్ళ ముగ్గురికి ఒక గేమ్ పెట్టిరు. ఆ ముగ్గురికి పెట్టిన గేమ్లో వినండి జాగ్రత్త, ఈ ముగ్గురికి పెట్టిన గేమ్లో టోటల్లీ ఆటోమేటికల్లీ ఇమాన్యుల్ గెలిచిండు. ఇమాన్యుల్ గెలిచి 370 స్కోర్, 100 పాయింట్లు వచ్చినాయి. 270కి ఇంకో 100 యాడ్ 370 అయింది. తనుజాకి 80 స్కోర్ వచ్చింది, అంటే సెకండ్ హైయెస్ట్. 295కి 80 యాడ్ అయ్యి 375 అయింది. అర్థం చేసుకోండి, ఎవరి హైయెస్ట్ అయింది? తనుజాది హైయెస్ట్ అయింది. నెక్స్ట్ సంజనాకి 60 పాయింట్లు యాడ్ అయ్యి 290కి 60 యాడ్ అయితే 350 అయింది. లీస్ట్లో ఎవరు ఉన్నారు అంటే 230 తోటి మరి భరణి అన్న లీస్ట్లో ఉన్నాడు కాబట్టి భరణి అన్నని తీసేస్తారు, లేదంటే ఇక్కడికి ఆపేస్తారు గేమ్. సో ఇక్కడికి ఆపేసి ఇప్పుడు హైయెస్ట్ ఉన్న వాళ్ళలో నుంచి మరి ఇమ్యూనిటీ ఎవరికి ఇస్తారో, ఇక 295 వచ్చింది కాబట్టి తనుజాకి ఇమ్యూనిటీ ఇస్తారు కావచ్చు నేను అనుకుంటున్నా. అందరికంటే హైయెస్ట్ 375 అయింది కాబట్టి తనుజాకి హైయెస్ట్ స్కోర్ ఉంది కాబట్టి తనుజాకి ఇమ్యూనిటీ ఇస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఇక ఇప్పుడే సర్ప్రైజ్ రివీల్ చేయబోతున్నాం. సంజన అక్కకి ఓట్ అప్పీల్ రాలేదు.
ఫస్ట్ వచ్చింది కాబట్టి తనుజాకే మళ్ళీ ఓటు అప్పీల్ వచ్చింది. హైయెస్ట్ స్కోర్ ఉన్న కారణంగా తనుజ అండ్ ఇమాన్యుల్ వీళ్ళిద్దరూ బయటకు పోయి నిల్చున్నారు, ఆడియన్స్ తోటి మాట్లాడిర్రు. అర్థమైందా? ఆడియన్స్ తోటి ఎవరు మాట్లాడిరు ఇప్పుడు? వీళ్ళు ఎవరు? మళ్ళీ ఇమాన్యుల్ మళ్ళీ తనుజ మాట్లాడిరు. ఇమాన్యుల్ తనుజాలో ఆడియన్స్ వచ్చేసి తనుజాకి ఓటు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. గమ్మత్ అక్కడ తనుజ ఫ్యాన్స్ని పంపిస్తారు అంతే. ఇమాన్యుల్ అన్న క్వశ్చన్ చేసేటోళ్ళు ఉన్నారు కానీ తనుజాని క్వశ్చన్ చేసేటోళ్ళు లేరు. సో తనుజాకి ఓటు అప్పీల్ వచ్చింది, తనుజ పోయి ఓటు అప్పీల్ చేసుకుంది. రైట్, సెకండ్ టైం ఓటు అప్పీల్ బై తనుజ. 2 సార్లు ఓటు అప్పీల్ జరిగింది, 2 సార్లు ఆడియన్స్తో మాట్లాడింది. ఇమాన్యుల్ 2 సార్లు ఆడియన్స్తో మాట్లాడి ఒకసారి ఓటు అప్పీల్ చేసుకున్నాడు. దట్స్ ఇట్. అందుకే మళ్ళీ నిన్న ఓటు అప్పీల్ చూపించాలి, ఇవాళ ఎట్లా చూపిస్తారని చెప్పి వాళ్ళు ఫిక్స్ అయ్యే నిన్న చూపించలేదు. అండ్ ఇంకోటి సంజనక్క, ఇప్పుడు సంజనక్క అండ్ ఎవరు మన భరణి అన్న వీళ్ళిద్దరు లీస్ట్లో ఉన్నారు, వీళ్ళిద్దరు పక్కకు జరిగిపోయారు కదా. ఇప్పుడు టోటల్గా గేమ్లో నుంచి అవుట్ అయిన వాళ్ళ నుంచి ఎలిమినేషన్ జరుగుతుంది. అంటే డిమాన్ పవన్ కానీ, సుమన్ శెట్టి అన్న కానీ, లేదంటే ఇప్పుడు భరణి అన్నని ఈ టాస్క్ తర్వాత తీసేస్తే భరణి అన్నని కానీ, ముగ్గురిట్లలోకి వెళ్ళి ఎలిమినేషన్ జరగబోతుంది. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ఈరోజు అక్కడ షూటింగ్ లొకేషన్లో మధ్యరాత్రి, అంటే వాళ్ళు మంచిగా ప్రశాంతంగా ఉన్నాక సైరన్ మోగుతూ ముగ్గురిని లేపి, లేదంటే నలుగురిని, ఇప్పుడు లీస్ట్ ఆ గేమ్లో మొత్తంగా అందరిలో లీస్ట్ మిగిలిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తనుజాకి ఇమ్యూనిటీ ఇచ్చేసి వీళ్ళ ముగ్గురిట్లలో ఎవరినైనా ఒకరిని, లేదంటే మిగతా వాళ్ళందరిట్లలో డిమాన్ పవన్ ఉన్నాడు, సుమన్ శెట్టి అని ఉన్నాడు, ఇక్కడ భరణి అన్న అవుట్ అయిండు, ఇప్పుడు తనుజ ఇమాన్యుల్ కూడా అవుట్ అయింది అన్న పాయింట్ వచ్చేస్తే ఒక్కరికి ఇమ్యూనిటీ వస్తే మిగతా వాళ్ళందరూ డేంజర్ జోన్లో కాబట్టి లీస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి, అందరికంటే లీస్ట్లో ఎవరు? సుమన్ అన్న కదా, లీస్ట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళి ఇద్దరిట్లోకి వెళ్ళి ముగ్గురిట్లోకి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ ఎలిమినేషన్ ఉండబోతుంది. ఆ ఎలిమినేషన్ ఎవరో చెప్తా పాటు ఇక ఎందుకు ఊరిచుడు, నన్ అదర్ దాన్ సుమన్ శెట్టి అన్న ఈరోజు రాత్రి విత్ అ బిగ్ పాజిటివ్ నోట్ ఎలిమినేట్ కాబోతున్నాడు. ఈరోజు అంటే ఈరోజు ఎపిసోడ్లో రాదు, రేపటి ఎపిసోడ్లో వస్తుంది. సో ఈరోజు ఎపిసోడ్లో మనకి ఇదంతా సాక్రిఫైజులు అంతా చూస్తాం కదా, కొంచెం పాజిటివిటీ విపరీతమైన పాజిటివిటీ పెరుగుతుంది సుమన్ అన్న మీద, భరణి అన్న మీద. రేపు నైట్ సుమన్ అన్న ఎలిమినేట్ అవ్వబోతున్నాడు ఎపిసోడ్లో. ఈరోజు నైట్ షూటింగ్ స్పాట్లో ఎలిమినేట్ అవ్వబోతున్నాడు. సో సుమన్ అన్నని టాటా బై బై చెప్పి ఇంటికి పంపిస్తారు. అది మ్యాటర్. మొత్తానికైతే ఇన్ని రోజుల తర్వాత సుమన్ శెట్టి అన్న ప్రభంజనం ఆగిపోబోతుంది అని గట్టి సమాచారం. ఇది 99.99% ట్రూ. నైట్ అయిపోయిన తర్వాత నేను 100% కన్ఫర్మ్ చేస్తాను, కానీ 99.99% ట్రూ. మన మ్యాక్సిమస్ డెక్సిమస్ మెరిడియస్ చెప్పినట్టు సుమన్ అన్నని ఈరోజు ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇది సర్ప్రైజ్, అది మ్యాటర్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సుమన్ శెట్టి అన్న ఒక మంచి పాజిటివ్ ఎపిసోడ్ పడ్డ తర్వాత ఎలిమినేట్ అవ్వబోతున్నాడు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? మరి సుమన్ శెట్టి అన్న ఎలిమినేట్ అవుతాడా, పుసుకున డిమాన్ పవన్ని బయటకు పంపిస్తారా? స్కోర్ బోర్డులో మాత్రం అందరికంటే లీస్ట్లో వచ్చింది సుమన్ అన్నే. వాళ్ళు అనుకున్న గమ్యం చేరిరు. అప్పుడెప్పుడో 5th వీక్ 6th వీక్లో అనుకున్న గమ్యం అది. 5th వీక్ వీకెండ్లో ఈ వైల్డ్ కార్డ్ వాళ్ళని పిలిపించి టాస్కులు పెడితే టాస్కులలో అందరికంటే లీస్ట్ వచ్చి సుమన్ అన్న శ్రీజ నిల్చుంటే శ్రీజాని అందరూ సేవ్ చేస్తారు, సుమన్ అన్నని పంపిస్తారు అని అనుకుంటే అందరూ శ్రీజాని పంపించేసారు. ఆ రోజు తిమ్మిని పంపించేసి మొత్తం ఆగమాగం చేసి బిగ్ బాస్ స్కెచ్ని ప్లాన్ని మొత్తం ఆగం చేసి పెట్టారు. సో మళ్ళీ తీసుకురావాలంటే తీసుకురావచ్చు, కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ పోయింది, అయిపోయింది, అక్కడికి సలవటరు. అది భరణి అన్న కావాల్సి వచ్చింది. అప్పుడు భరణి అన్నని తీసుకున్నారు. ఎందుకంటే ఎమోషన్స్, బాండ్స్ వీటన్నిటి వల్ల టీవీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారంట. సో ఆ టీవీ ఆడియన్స్ని అట్నే కట్టి పెట్టి ఉంచడానికి భరణి అన్న కావాలి అని అనుకున్నారు. ఆ రోజు ఆ బాండింగ్స్ వల్లే టీవీ రేటింగ్స్ బాగా వచ్చినాయి. సీరియల్ ఆడియన్స్ అంతా ఆ టైంకి బాగా అటాచ్ అయ్యారు. అండ్ ఈ సీజన్లో బాగా నచ్చిన కంటెస్టెంట్ జనాలకి తనుజ అంటే సీరియల్ ఆడియన్స్ ఎక్కువ మంది కాబట్టి సీరియల్ బాండ్స్ కావాల్సి వచ్చినాయి, సీరియల్ ఎమోషన్స్ కావాల్సి వచ్చినాయి, సీరియల్ అటాచ్మెంట్స్ కావాల్సి వచ్చినాయి. సో అందుకే భరణి అన్నని మళ్ళీ రప్పించారు. సీరియల్ కైండ్ ఆఫ్ డ్రామా, అంటే తనుజాకి దివ్యానికితకి మధ్యలో జరిగింది సీరియల్ కైండ్ ఆఫ్ డ్రామా, పొసెసివ్నెస్ కదా. కార్తీక దీపం సీరియల్లో మరి దీప అంటే మోనిత అంటే దీపకి పడది అన్న సెన్స్లో ఉంటుంది చూడు, ఆ టైప్ ఆఫ్ ఒక పొసెసివ్నెస్ తోటి సీరియల్స్ నడుస్తూ ఉంటాయి. ఒక సీరియల్లో ఇప్పుడు అమ్మ ఉంటుంది, కొడుకు ఉంటాడు, కోడలు ఉంటుంది, వాళ్ళ ముగ్గురి మధ్యలో డిస్టర్బెన్సెస్ కదా మనకి సీరియల్లో డ్రామా. సో ఇటువంటి డిఫరెంట్ డ్రామా అమ్మాయికి మధ్యలో ఒక అబ్బాయి వల్ల, ఒక జెంటిల్మెన్ వల్ల, ఒక మ్యాన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్సే మనకి సీరియల్లో ఎక్కువ కనబడుతుంటాయి. దట్ కైండ్ ఆఫ్ డ్రామా మనకి స్టార్టింగ్ డేస్లో భరణి అన్న వల్ల కలిగింది కాబట్టి భరణి అన్నని మళ్ళీ రిటర్న్ బ్యాక్ తీసుకొచ్చుకున్నారు. ఆ టైంలో శ్రీజాని తీసుకురాలేదు. సో అప్పుడు అన్యాయం జరిగి శ్రీజ ఎలిమినేట్ అయింది, మళ్ళీ ఎలిమినేట్ అయింది సీరియల్ డ్రామా కోసం అని చెప్పి కట్ చేస్తే సుమన్ అన్న ఇడిదిప్పి ఏదో ఒక రకంగా చిక్కిపోయి ఉన్నాడు. అది సీక్రెట్ ఓటింగ్ పడడమా లేదంటే ఇంకెవరైనా సపోర్ట్ చేయడమా దేనికో తెలియదు, కానీ మొత్తానికి అయితే సుమన్ అన్న గుంజుకొని ఈ దాకా వచ్చిండు. ఫినాలే వీక్లో టాప్ 6 కంటెస్టెంట్ అంటే టాప్ 7th కంటెస్టెంట్గా ఎలిమినేట్ కాబోతున్నాడు అనేది ఇన్ఫర్మేషన్. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని, మీ విలువైన అభిప్రాయాన్ని కింద తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇది ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు, మంచిగా అనిపిస్తే కనుక ఒక లైక్ కొట్టి హైప్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి, ఓకేనా. ఒకవేళ ఇలాంటి క్రేజీ అప్డేట్స్ మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక బిగ్ బాస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి, ఓకేనా. ఉంటా. దిస్ ఈజ్ యువర్ సిర్పురం శ్రీనివాస్ SC65 సైనింగ్ ఆఫ్. టాటా బై బై, నమస్తే. ఓకే, ఆర్డర్ చేసుకోండి, వేడిగా రెడీ అవుతున్నాయి పికిల్స్ అన్నీ. ఓకే రైట్ మాలా, బాయ్, చపాకాయ్.
ఎందుకింత డ్రామా? టేస్ట్ లేని కూరల్ని పక్కన నెట్టు, స్వాతి పికిల్స్ లో మంచి పికిల్ కి ఆర్డర్ పెట్టు. అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా లంచ్ ని డిన్నర్ ని అదరగొట్టు. స్వాతి పికిల్స్ ప్యూర్లీ హోమ్ మేడ్, నో ఆర్టిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నో డ్రామా, ఓన్లీ స్పైసీ హంగామా.